యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికి నా వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు నాకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కన్నతండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి ఈ యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట శుభాది వందనములు తెలియచేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు బైబిల్లో చాలా విషయాలను నేర్చుకోవటానికి ప్రతిరోజు కూడా మనమందరూ కూడా కష్టపడుతున్నాం. ఎందుకంటే మన జీవిత లక్ష్యం ఒక్కటే, ఏంటంటే బ్రతికి ఉన్నంత కాలము చచ్చేలోపు బైబిల్లో ఎన్నో విషయాలను నేర్చుకొని చావాలి. ఎన్నో విషయాలను నేర్చుకొని మన జీవితంలో అన్నీ తెలుసుకొని బైబిల్ తెలుసుకోకుండా మరణించాము అనుకోండి, అన్నీ తెలుసుకోకుండా మరణిస్తే మరణించిన మరొక క్షణమే బైబిల్ మనకు గుర్తుకు చేసేది ఒకటి ఏంటంటే భయంకరమైన బాధల్లోకి వెళ్ళిపోతాము అన్న సంగతి గుర్తు చేస్తుంది. అందుకే బైబిల్లో ఉంటున్న ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ చక్కగా మన జీవితాలని దేవునిలో గడుపుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇంకపోతే జీవగ్రంథము మనకు అన్ని విషయాలను తెలియచేసింది. ఈరోజు మనిషికి తెలియకపోతే మనిషి దేని మీద ఆధారపడతాడో తెలుసా? మనిషికి తెలియకపోతే మనిషి దేని మీద ఆధారపడతాడంటే, ఏదైనా అర్థం కాకపోతే గూగుల్ మీద ఆధారపడతాడు. ఏదైనా రూట్ తెలియకపోతే మ్యాప్ మీద ఆధారపడతాడు. మనుషులు భూమి మీద నేటి కాలంలో ఎలా తయారైపోయారంటే, ఏదైనా అవసరం వస్తే గూగుల్ తల్లిని అడగండి అంటారు. ఏదైనా తెలియకపోతే, రూట్ తెలియకపోతే మ్యాప్ తల్లిని అడగండి అంటారు. ఒక్కసారి ఆలోచించండి. మ్యాప్ పుట్టటానికంటే ముందే, గూగుల్ పుట్టటానికంటే ముందే జీవగ్రంథము పుట్టింది. వేల కోట్ల సంవత్సరాల కిందటి దేవుని మాటలని సమాజంలో అనేక మంది గుర్తించేటట్లుగా ఈ బైబిల్ని మనం హైలైట్ చేయాలి. బైబిల్లో ఏమి లేదు చెప్పండి? గూగుల్లో నిత్య జీవం దొరకాలి అంటే ఏం చేయాలని అడిగితే గూగుల్ డైరెక్ట్గా బైబిల్ దగ్గరికి తీసుకొస్తుంది తెలుసా? నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలని గూగుల్ని అడిగితే గూగుల్ ఏం చేస్తుంది? డైరెక్ట్గా బైబిల్ దగ్గరికి తీసుకొస్తుంది. మరి బైబిల్ ఏం చేస్తుంది? డైరెక్ట్గా పరలోకాన్ని చూపిస్తుంది, నిత్య జీవాన్ని చూపిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా భూమి మీద మనిషి తయారు చేసిన వాటిపైన ఆధారపడకుండా దేవుడు ఇచ్చిన జీవ గ్రంథం పైన ఆధారపడాలి. ఏ విషయాన్నైనా నీవు జ్ఞాపకం చేసుకో, ఏ విషయాన్నైనా నీవు ఆలోచించు. బైబిల్ చెప్పని సంగతులంటూ ప్రపంచంలో ఏమీ లేవు ప్రియులారా, ఏమీ లేవు. ఎందుకంటే ముందుగా బైబిల్ చెప్పింది. గూగుల్ తల్లికి మించిన గ్రంథమే బైబిల్ గ్రంథం, జీవ గ్రంథం. మరి మనమేం చేస్తున్నామంటే ప్రతిదానికి గూగుల్ మీద ఆధారపడుతున్నాం, ప్రతిదానికి గూగుల్ని గుర్తు చేసుకుంటున్నాం, ప్రతిదానికి గూగులే కావాలనుకుంటున్నాం. గూగుల్ కంటే మించింది బైబిల్ ప్రియులారా. ఎప్పుడైనా బైబిల్ చదివావా? ఎప్పుడైనా బైబిల్ ఆలోచించావా? నీకు ఆలోచించటానికి తీరిక ఎక్కడుంది? నీవు దాన్ని చదవటానికి నీ దగ్గర టైం ఎక్కడుంది? టైం తీసుకొని చదువు, తీరిక తీసుకొని బైబిల్ చదువు, అన్ని విషయాలు అర్థమవుతాయి. ఇంకపోతే మానవ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన మనిషి దేహంలో, మానవ జీవితంలో చోటు చేసుకున్న ఎన్నో విషయాలను గూగుల్లో ఆన్సర్ లేదు. దేవునికి వ్యతిరేకమైనవి మనుషులో చోటు చేసుకున్నవి అవి ఏవి అని అడిగితే గూగుల్ దగ్గర ఆన్సర్ లేదు. మరి ఎక్కడుంది ఆన్సర్? ఇదిగో బైబిల్లో ఆన్సర్ ఉంది. మరి ఇంత గొప్ప బైబిల్ మన చేతిలో పెట్టుకొని గూగుల్ మీద ఆధారపడటం ఎందుకు? గూగుల్ మీద ఆధారపడటం ఎందుకు? బైబిల్ మీద ఆధారపడు, నిత్య జీవం దొరుకుతుంది. గూగుల్ మీద ఆధారపడితే సంకనాకిపోతావు.
సంకనాకిపోతావు. అందుకే బైబిల్లో ప్రతి విషయాన్ని దేవుడు రాయించాడు. దొంగతనం చేస్తున్న వారిని ఎలా బాగు చెయ్యాలి, వ్యభిచారం చేస్తున్న వారిని ఎలా బాగు చెయ్యాలి, కోపముతో ఉంటున్న వారిని ఎలా చల్లపరచాలి, మరి పాకెట్ కొడుతున్న వాడిని ఎలా మార్చుకోవాలి, దొంగల్ని ఎలా మార్చుకోవాలి, లోకములో తిరుగుబోతుల్ని ఎలా మలుచుకోవాలి, అన్ని విషయాలు బైబిల్ మనకి చెప్పింది. అన్ని విషయాలు మనకు బైబిల్ చెప్పింది. ఇన్ని విషయాలు బైబిల్ చెప్పినా మళ్ళీ నీవు దీని దగ్గరకు రాకుండా ఎక్కడో గూగుల్ దగ్గరికి వెళ్తున్నావేంటి? అందుకే ఒక్కసారి ఆలోచించండి. దొంగతనం చేస్తున్న వాడిని బాగు చేయటానికి ఆధారాలు ఏంటి అని గూగుల్ని అడుగు, అది నీకు ఆన్సర్ ఇవ్వదు. వ్యభిచారం చేస్తున్న వాడిని బాగు చేయాలని గూగుల్ని అడుగు, అది నీకు ఆన్సర్ ఇవ్వదు. తాగుబోతోన్ని బాగు చేయాలి అంటే ఏం చెయ్యాలి గూగుల్ని అడుగు, అది నీకు అసలే ఆన్సర్ ఇవ్వదు. ఎందుకంటే వీళ్ళందరినీ బాగు చేయటానికి మందు, మెడిసిన్, మార్గము, అన్ని విధాలుగా అవసరమైన మాటలు ఇదిగో బైబిల్ గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. బైబిల్ గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఇలా రాయబడిన మాటల్ని చాలా జాగ్రత్తగా మనము నేర్చుకోవాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇకపోతే ఈరోజు మనం ఒక చక్కటి విషయాన్ని బైబిల్లో నుంచి నేర్చుకుందాం. ఎందుకంటే ఎన్నో విషయాలు మనిషి దేవునికి వ్యతిరేకముగా చేసిన విషయాలు, మనిషి దేవునికి వ్యతిరేకముగా ఆలోచించిన విషయాలు, మనిషి పరలోకానికి వెళ్లకుండా మనుషులో చోటు చేసుకున్న విషయాలు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. మరి అవన్నీ విషయాలను బైబిల్లో నుంచి మనము ప్రతిరోజు కూడా నేర్చుకుంటున్నాం కదా. నిన్నటి రోజు పాము విషయంలో మాట్లాడాను. ఎందుకంటే పాము విషయంలో ప్రపంచం అనుకుంటున్నట్లుగా పాము చెడ్డది కాదు, పాము ఒక ఔషధము అని నిన్నటి రోజు మాట్లాడాను. ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఈరోజు మీ ముందు ఉంచటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అదేంటి అంటే ప్రియులారా, మనము చక్కగా జీవ గ్రంథములో ఎన్నో విషయాలను, మన ఆధ్యాత్మిక జీవితాన్ని మరుగుపరిచే విషయాలను, మన ఆధ్యాత్మిక జీవితాన్ని బాగుపరిచే విషయాలను దైవ గ్రంథములో నుంచి మనం నేర్చుకుందాం. మరి ఈరోజు మనుషులో చోటు చేసుకున్న అతి భయంకరమైన ఒక రోగం లాంటిదే, అదే మూఢత్వము. మూఢత్వం గురించి ప్రపంచాన్ని అడిగితే రకరకాలుగా చెప్పింది. ప్రపంచంలో గూగుల్ని అడిగిన, మూఢత్వం గురించి గూగుల్ని అడిగినా కూడా దానికి ఆన్సర్ ఏమి చెప్పలేకపోయింది. ఎందుకంటే ప్రతి వాడిలో మూఢత్వం ఉంది. ఆ గూగుల్ని తయారు చేసిన వాడిలో కూడా మూఢత్వం ఉంది. అందుకే గూగుల్ని తయారు చేసిన వాడిలో మూఢత్వం ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువగా వివరించలేకపోయాడు. మూఢత్వం గురించి అది చక్కగా మళ్ళీ ఎక్కడ తీసుకొస్తుందో తెలుసా? గూగుల్ కూడా మూఢత్వం గురించి గూగుల్ని అడిగితే అది బైబిల్ దగ్గరికి తీసుకొస్తుంది. కొన్ని గూగుల్కి తెలియని విషయాలు మనం అడిగితే అది గ్రంథంలోకి తీసుకొస్తుంది, గ్రంథాన్ని చూపిస్తుంది. ఫలానా రాజు ఎప్పుడు బతికాడంటే అది డైరెక్ట్గా బైబిల్ దగ్గరికి తీసుకొస్తుంది. ఫలానా చరిత్ర ఎక్కడ జరిగిందంటే అది బైబిల్లో కూడా చూపిస్తుంది, బైబిల్లో జరిగింది అని చూపిస్తుంది. ఇంత ఆధారాలు, ఇంత చరిత్ర కలిగిన పుస్తకము దేవుడు నీ చేతికిస్తే మళ్ళీ దేని మీదో ఆధారపడి మన జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. అందుకే ఈ మూఢత్వం గురించి మనం ఈరోజు చక్కగా కొన్ని విషయాలను బైబిల్లో నుంచి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే మూఢత్వం అనేది చాలా మొండితనం ప్రియులారా. మూఢత్వము ఇది ఎలా ఉంది అంటే మనిషిలో ఎలా ఉందంటే ఎంత బరువుగా ఉంది, ఎంత భారముగా ఉంది అంటే ఎగ్జాంపుల్గా దేవుడు తన గ్రంథములో సొలొమోను గారి ద్వారా ఒక మంచి విషయాన్ని గ్రంథము ద్వారా మనకి తెలియచేశాడు. మూఢత్వం విషయంలో దాని గురించి మనం ఆలోచిద్దాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము
సామెతల గ్రంథము 27వ అధ్యాయము చక్కటి మాట గ్రంథములో మనం ఈరోజు నేర్చుకుందాం. చక్కటి మాట 27వ అధ్యాయము 3వ వచనంలో ఒక చక్కటి విషయాన్ని, మూఢత్వం గురించి బైబిల్ చాటి చెప్పింది. మూఢత్వంలో, గూగుల్లో మూఢత్వానికి ఆన్సర్ లేదు. మూఢత్వం విషయంలో బైబిల్లో గూగుల్లో ఆన్సర్ లేదు. డైరెక్ట్గా ఆ గూగుల్ కూడా బైబిల్ దగ్గరికి తీసుకొచ్చింది. కాబట్టి మనము బైబిల్ని అడుగుదాం, మూఢత్వం అంటే ఎలా ఉంటుంది, అసలు మూఢత్వములో ఉంటున్న వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళు ఏం ఆలోచిస్తారు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ స్థితిగతులేంటి, ఇవన్నీ బైబిల్లో నుంచి మనం ఒక్కొక్కటి బయటికి తీయాలి. ఎందుకంటే అన్నీ గూగుల్కి తెలుసు అనుకొని దాని మీద ఆధారపడుకు. బైబిల్ దగ్గరికి రా, బైబిల్ అన్నీ నేర్పిస్తుంది, అన్నీ నీకు బోధిస్తుంది. ఎందుకంటే ప్రకృతికి పుట్టినిల్లు గూగుల్ కాదు, బైబిల్. ప్రకృతికి పుట్టినిల్లు గూగుల్ కాదు, బైబిల్ అని బల్లగుద్ది చెప్పటానికి ఎన్నో ఆధారాలు బైబిల్లో ఉన్నాయి. అందుకే నీవు దేని మీదైనా ఆధారపడాలి అంటే గూగుల్ మీద కాదు, బైబిల్ మీద ఆధారపడు. 2 నిమిషాల్లో నీకు తేల్చేస్తుంది ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏం జరుగుతుంది అని. అందుకే ఒక్కసారి ఆలోచించండి. 27వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదవగలిగితే, రాయి బరువు, ఇసుక భారము, మూడుని కోపము అని బైబిల్లో రాయబడింది. ఎంత చక్కగా రాయబడింది ఒకసారి ఆలోచించండి. రాయి బరువు, ఇసుక భారము, మూడుని కోపము, ఈ రెండిటి కంటే, రాయి బరువు కంటే, ఇసుక భారము కంటే, ఈ రెండిటి కంటే మూడుని కోపము బరువైనది అంటుంది బైబిల్. మూడుని విషయంలో మాట్లాడుతుంది. మూడుని విషయంలో ఒక చక్కటి పాఠాన్ని నేర్పుతుంది. ఎందుకంటే మూఢత్వం అనేది, మొండితనం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. చిన్నవాడి మొదలుకొని పెద్దవాడి వరకు, చచ్చేంత వరకు ఈ మూఢత్వము మనలో చోటు చేసుకుంటుంది ప్రియులారా. కొన్ని బయట నుంచి వచ్చే రోగాలైతే, కొన్ని మన లోపల నుంచే వచ్చే రోగాలుంటాయి, కొన్ని మన లోపల నుంచే రోగాలు వస్తాయి. అలాగే ఈ మూఢత్వం అనేది కూడా మన లోపల నుంచే పుట్టుతుంది, బయట నుంచి ఎక్కడ రాదు. మన లోపల నుంచే పుడుతుంది, మనలోనే ఉంటుంది. ఇది మన అవయవాలు పెరిగే కొద్దీ, మన శరీరము పెరిగే కొద్దీ అది కూడా పెరుగుతూనే ఉంటుంది. అవయవాలు ఎలాగైతే పెరుగుతున్నాయో, మన శరీరం ఎలాగైతే ఆ బలముగా అవయవాలు పెరుగుతున్నాయో, మూఢత్వము కూడా అలాగే మెల్లమెల్లగా మనలో పెరుగుతుంటుంది ప్రియులారా. మరి దాని విషయాన్ని బైబిల్ని అడిగితే ఏం చెప్పింది తెలుసా? రాయి బరువు కన్నా, ఇసుక భారము కన్నా మూడుని కోపము ఈ రెండిటి కంటే బలమైనది. సింహానికి కోపం వస్తే మనం చూసాం, తండ్రికి కోపం వస్తే మనం చూసాం, చిన్నపిల్లలకి కోపం వస్తే చూసాం, రాజుగారికి కోపం వస్తే చూసాం, దొంగకి కోపం వస్తే చూసాం, జంతువులకి కోపాలు వస్తే చూసాం. కానీ మూడునికి కోపం వస్తే మనం ఎప్పుడు చూడలేదేమో కదా. మూడునికి కోపం వస్తే ఎప్పుడు చూడలేదేమో. ఎందుకంటే రాయి బరువు కన్నా, ఇసుక భారము కన్నా మూడుని కోపము. ఎందుకంటే మూడుని కోపము ఇసుక కంటే, రాయి కంటే బరువైనది అని బైబిల్ మనకి చెబుతుంది. పిచ్చోడి చేతిలో రాయి ఇచ్చావనుకో, వాడు ఎక్కడ కొడతాడో తెలియదు. పిచ్చోడి చేతిలో రివాల్వర్ ఇచ్చావనుకో, వాడు ఎవరిని పేల్చేస్తాడో తెలియదు. మూడునికి కోపం వచ్చింది అనుకో, అసలు ఈ మూఢత్వము మనుషులో ఎందుకున్నది? అసలు మూడుని జీవితం ఏంటి? ఈ మూడుని జీవితం ఏంటి అంటే ప్రియులారా, ఈ మూడుని జీవితం ఎలా ఉంటుందంటే, ఎవరి మాట వినడు, తానికి నచ్చిందే చేస్తాడు, తానుకొక మార్గము కూడా ఎంచుకుంటాడు. ఇదిగో నా మార్గమే రైట్, అవసరమైతే మీరే నా మార్గములోకి రండి, నేను మీ మార్గములోకి రాను అంటాడు. ఈ మూడుని పద్ధతులు అలా ఉంటాయి.
ఏమండి, మనం చిన్నగున్నప్పుడు మనం ఏదైనా జాతరలోకి వెళ్ళామనుకోండి, అమ్మ నాన్నలతో పాటు పిల్లలు జాతరకి వెళ్తారు. ఆ జాతరలో ఒక చిన్న పిల్లోడికి ఏదైనా వస్తువు కనిపించిందనుకోండి, అసలు అది కొనించేంత వరకు మన వెంట కాదు, అసలు ఆ స్థలములోనే నిలబడతాడు. ఎందుకు నిలబడతాడు అంటే, ఆ స్థలములో ఎందుకు ఉంటాడంటే, అది కొనిచ్చేంత వరకు అక్కడి నుంచి కదలడు. వాడు ఏడుస్తూనే ఉంటాడు. దీన్నేమంటారు? మొండితనం అంటారు. ఒక రకంగా మొండితనం అంటారు. రెండవది మూఢత్వం కూడా అంటారు. మూఢత్వం కలిగిన వాడండి. అంటే కావాలనుకున్న దాన్ని వదలడు. ఏంటి, వీడికి కోపం వస్తే ఎంత బరువు ఉంటుందని బైబిల్ చెప్పింది తెలుసా? రాయి బరువు కన్నా, ఇసుక భారము కన్నా మూఢుని కోపము అంత బరువైనది. అలాంటి వాడికి కోపం వస్తే రెండిటికంటే బరువైనది అంటున్నాడంటే, రాయి కంటే బరువైనది ఏమైనా ఉందా ఈ ప్రపంచంలో? రెండవది, ఇసుక కంటే భారమైనది ఏమైనా ఉందా ఈ ప్రపంచంలో? లేదు కదా. మరి ఆ రెండిటికంటే బరువైనది మరి మూడుని కోపం అంటున్నాడు అంటే, సహజంగా అందరికీ కోపాలు వస్తుంటాయి, కానీ మూడునికి కోపం వస్తే కొంపలు అంటుకుపోతాయి. అసలు మూడుని దగ్గరలోకి కూడా మనం వెళ్ళకూడదు, ఎందుకంటే వాడు పిచ్చోడైపోతాడు కాబట్టి. అసలు ఈ మూఢత్వము ఎప్పటి నుంచి మన దగ్గర ఉంటుందంటే, ఇదిగో చిన్నతనములో నుంచే మనకి ఈ మూఢత్వం మన దగ్గర ఉంటుంది. అవయవాలతో పాటు, శరీరముతో పాటు అది కూడా పెరుగుతుంటుంది. వాడు మాట్లాడితే బెత్తుముతో కొట్టినట్లు ఉంటుంది. మూఢుడు మాట్లాడితే బెత్తుముతో కొట్టినట్లుంటుంది. అంత గర్వంగా మాటలుంటాయి. వాడిలో నుంచి వచ్చే మాటలు బెత్తుముతో కొట్టినట్లుగా గర్వముతో ఉంటాయి మాటలు. తొందరగా కోపం వస్తుంది. ఎవరిని కనికరించడు, ఎవరిని ప్రేమించడు. ఎందుకంటే మూఢుడు కదా. మూడు లక్షణాలు కలిగిన వాడు ఎవరిని కనికరించడు ప్రియులారా. ఎంత భారమైనది! రాయి భారము కన్నా, ఇసుక బరువు కన్నా మూడుని కోపము బరువైనదని బైబిల్ చెప్తుందంటే, మూడుని విషయములో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఇంకొక మాట చూసుకుందాం. అదే 22వ వచనం, అదే సామెతల గ్రంథం 27వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదవగలిగితే, 22వ వచనాన్ని ఆలోచించగలిగితే, మూడుని రోటిలో గోధుమలు వేసి రాకెట్లతో దంచినను వాని మూఢత్వము పోదంట. మూడుని కోపము ఎలాంటిదంటే, ఏమన్నది అక్కడంక, ఏమన్నా చక్కగా మూడుని రోట్లో గోధుమలలో వేసి రాకెండ్లతో దంచినను. మూడుని గోధుమలతో పాటు రోట్లో వేసి రాకెండ్లతో దంచినను. ఒకప్పుడు రోలు ఉండేది ప్రియులారా, రాకెలే ఉండేది. ఈ రాకెలే రోలు ఎందుకు వాడేవారంటే, గింజల్ని దంచటానికి వాడేవాళ్ళు. గోధుమలు దంచటానికి, జొన్నలు దంచటానికి, ఏదైనా దంచటానికి వాడేవాళ్ళు. పిండిగా చేయటానికి వాడేవాళ్ళు. మూడుని రోట్లో వేసి రాకెండ్లతో దంచినను. మూడుని రోట్లో వేసి రాకెండ్లతో దంచినను ఆ మూఢత్వము పోదంట. అంత బలముగా, అంత గట్టిగా నాటుకున్నదంట వానిలో. అంత గట్టిగా నాటుకున్నదా? అవును, అంత గట్టిగా నాటుకున్నది. ఎందుకంటే రాకెండ్లతో దంచినా పోదంట. రోట్లో వేసి రాకెండ్లతో దంచినా పోవటం లేదంటే ఎంత బలముగా నాటుకున్నది మీరు ఆలోచించండి. అంత బలముగా నాటుకున్నది కాబట్టే
రాయి బరువు కన్నా ఇసుక భారము కన్నా రెండిటికంటే మూడుని కోపము బరువైనది అంటున్నాడంటే బలముగా నాటుకొని వెళ్ళిపోయిందన్నమాట. బలముగా నాటుకొని వెళ్ళిపోయింది. ఏమిటి, రాకెండ్లతో రోట్లో వేసి దంచిన మూడుని కోపము పోదంట. మూడుని కోపము పోదంట. అండ్ ఒకసారి ఆలోచించండి, రాకెండ్లో వేసి దంచినను వాని మూఢత్వము, వాని మూఢత వాని వదిలిపోదు. వాని మూఢత్వము వాన్ని వదిలిపోదంట. ఏంటి, ఎంత చెప్పినా వాడు వినటం లేదండి. ఎంత చెప్పినా తాగటం మానటం లేదండి. ఎంత చెప్పినా దొంగతనం మానటం లేదండి. ఎన్నిసార్లు చెప్పినా వాడు వినటం లేదండి అంటే కారణం ఏంటో తెలుసా? వానిలోకి మొండితనము చోటు చేసుకున్నది, మూఢత్వము చోటు చేసుకున్నది. మూఢత్వము చోటు చేసుకున్న వాడు ఎవరు చెప్పినా వినడు. ఎవరు చెప్పినా వినడు. ఇంకొక మాట చదువుకుందాం, మంచి మాట. 12వ అధ్యాయం, సామెతల గ్రంథము 12వ అధ్యాయం. ఒక మంచి మాటని సొలొమోను గారు మళ్ళీ రాస్తున్నాడు. 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది. మూడుని మార్గము, మూడునికి కూడా ఒక మార్గం ఉందంట. వాడు ఎవరి మార్గంలోకి రాడు. వాని మార్గమే వానిది, వాని నడకే వాడిది, వాడి స్టైలే వాడిది, వాడి మాట తీరే వాడిది. ఎవరి మాట వినడంట. ఏంటి, వాడికొక మార్గం కూడా ఎంచుకున్నాడంట. ఎందుకంటే మూఢుడు అందరిలో కలిసి ఉండడు. ఎప్పుడు మూఢుడు అందరితో కలిసి ఉండడు. ప్రత్యేకంగా ఉంటాడు, ప్రత్యేకంగా మాట్లాడతాడు, ప్రత్యేకంగాలోనే ఉంటాడు. ఎవరితో కలిసి ఉండడు. ఎవరు వాడితో కలిసి ఉండటానికి ప్రయత్నించారు. ఎందుకంటే వాడి మాట తీరు ఎలా ఉంటుందంటే ప్రియులారా, వాని మాట బెత్తుముతో కొట్టినంత గర్వంతో ఉంటుందంట. వాని మాట తీరు బెత్తముతో కొట్టినంత గర్వంతో ఉంటుంది. కాబట్టి వాడితో ఎవరు స్నేహం చేయటానికి ఇష్టపడరు. వాడితో ఎవరు ఎక్కువగా ఉండటానికి ఇష్టపడరు. వాడితో ఎవరు ఉండరు. ఎందుకు ఉండరు అంటే వాని మాట తీరు అంతే. వాడు ఎలా మాట్లాడతాడంటే ఎదుటి వారిని బాగా తక్కువ చేసి మాట్లాడతాడు. ఎదుటి వారిని గురించి బాగా అంచనా తక్కువ చేసి మాట్లాడతాడు. వాడిదెంత, వాడి ప్రాఫిట్ ఎంత, వాడెంత, వాని ఐశ్వర్యం ఎంత, ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు అవతలోడికి బెత్తముతో కొట్టినట్లుగా ఉంటుంది, అవతలోడికి పొడిచినట్లుగా ఉంటుంది, అవతలోడికి గుచ్చినట్లుగా ఉంటుంది. అందుకే మూడునితో ఎక్కువ ఎవరు నిలబడటానికి, వాడితో మాట్లాడటానికి సాహసం చేయరు. ఎందుకు చెయ్యరంటే ప్రియులారా, వాని మాట తీరు అలాంటిది, వాని మార్గం అలాంటిది. ఏమనుందో బైబిల్లో చదువుకుందాం. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది. 16వ వచనం, మూడునికి కోపము, మూఢుడు కోపపడునది నిమిషంలోనే బయలుపడును. మూడునికి కోపం వస్తుందంట, నిమిషంలోనే వస్తుందంట. మూడునికి కోపం ఎలా వస్తుందంటే నిమిషాలలోనే వస్తుందంట. వెనక ముందు ఏమి చూడడు. ఏమనుంది? మూఢుడు కోపపడునది నిమిషంలోనే బయలుపడును. మూఢుడు కోపపడుచుంటే అది నిమిషంలో బయటపడుతుందంట. నిమిషంలో బయటపడుతుంది. చాలామంది కోపపడుతున్నప్పుడు చాలామంది కోపపడుతుంటే ఏమంటారు తెలుసా? ఈయన ఎక్కువగా ట్యాబ్లెట్లు ఏమైనా తింటాడేమో, ఉప్పు కారం ఎక్కువ తింటారేమో అంటుంటారు. ఉప్పు కారం కాదయ్యా, ట్యాబ్లెట్లు కాదయ్యా, వాడి మూఢత్వము నుంచి వాని కోపము త్వరగా రగులుకుంటుంది. ఎందుకంటే వాడు మూఢుడు కాబట్టి. వాని కోపం వానికి ఎందుకు తొందరగా వస్తుంది అంటే వానిలో మూఢత్వము చోటు చేసుకున్నది. టాబ్లెట్ వల్ల వచ్చేది కాదు. ఉప్పు కారం తినటం వల్ల వచ్చేది కోపం కాదు. మూఢత్వము నుంచి కోపము విపరీతంగా వస్తుంటుంది.
ఏంటి అప్పప్పుడు ట్యాబ్లెట్లు రోజు వేసుకుంటున్న వాళ్ళు కోపపడ్డారనుకోండి, అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారు తెలుసా? ఒరే వీడికి ట్యాబ్లెట్లు తగ్గించండి రా, లేకపోతే వీడికి బాగా విపరీతమైన కోపం వస్తుంది, ఉప్పు తగ్గించండి రా అంటున్నారు. ఉప్పు వలన ట్యాబ్లెట్ల వలన వచ్చేది కోపం కాదయ్యా, రోగాలు, షుగర్లు వస్తుంటాయి. కానీ ఏమండి, మరి కోపం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కోపం ఎలా వస్తుంది? నిమిషంలో కోపం వస్తుందంటే వాడిలో ఉంటున్న మూఢత్వాన్ని బట్టి ప్రియులారా, వాడిలో చోటు చేసుకున్న మూఢత్వము త్వరలోనే కోపగించేలా చేస్తుందంట. ఎందుకంటే భారమైనది కదా, బరువైనది కదా. త్వరలోనే కోపపడతాడు. అలా కోపపడిన ఆ మాటలు ఎలా ఉంటాయంటే బెత్తము కంటే బలంగా ఉంటాయి, బెత్తము కంటే గర్వంగా ఉంటాయంట ఆ మాటలు. అందుకే ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, బైబుల్ మూఢత్వం విషయములో, మూడబారిన జీవితాన్ని విషయములో, మూడబారిన జీవితాల విషయాలలో, మూడబారిన వ్యక్తుల విషయములో బైబుల్ మనకి చెప్పింది అంటే, బైబుల్ మనకి బోధిస్తుంది అంటే, ఇంతకంటే మంచి పుస్తకం మనకి ఇంకెక్కడుంది చెప్పండి ప్రియులారా? ఇంతకంటే జ్ఞానం కలిగిన పుస్తకము, ఇంతకంటే ఆధారము కలిగిన పుస్తకము ప్రపంచములో మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఎవరిచ్చారు? ఇంకొక మాట చదువుకుందాం. అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం. అదే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుంటే, 3వ వచనం ఇక్కడ కూడా మూడుని విషయంలో మాట్లాడుతుంది బైబుల్. సొలొమోను గారు చక్కటి విషయాలను రాయించాడు. 3వ వచనం, మూడుల నోట బెత్తము వంటి గర్వమున్నది. మూడుల నోట బెత్తము వంటి గర్వమున్నదంట. ఏంటి ఒకసారి ఆలోచించండి. మూఢత్వములో ఉంటున్నవాడు, మూఢత్వాన్ని నింపుకున్నవాడు మూఢుడు. ఇలాంటి వాని నోట బెత్తము లాంటి గర్వం ఉంటుందంట. బెత్తముతో కొట్టితే ఎంత దెబ్బ తగులుతుందో, బెత్తముతో కొడితే ఎంత నొప్పి తగులుతుందో, బెత్తముతో కొడితే ఎంత గాయమవుతుందో, వాడి నోటులో నుంచి వచ్చే మాట అంతకంటే ఎక్కువ గాయమవుతుంది, బాధవుతుంది, ఇంకపోతే బాధవుతుంది, గాయమవుతుంది, బాధవుతుంది, బరువవుతుంది. ఎందుకంటే నోటులో నుంచి వచ్చే మాట బెత్తము కంటే గర్వమైనది అంటున్నాడు. అంటే నోటు నుంచి వచ్చే మాట ఎలా ఉంటుందో తెలుసా? గర్వముతో కూడుకున్న మాట. ఆ గర్వము పురుషులొక్కరిలోనే కాదు ప్రియులారా, ఆ గర్వము పురుషులొక్కరిలోనే కాదు, స్త్రీల్లో కూడా ఉంటుందంటండోయ్. స్త్రీల్లో కూడా ఉంటుంది. అంటే నిజంగా స్త్రీ పురుషుల్లో, భార్యలో భర్తలో ఈ మూఢత్వం ఉందనుకోండి, కొంపలు అంటకపోతాయి, కాపురాలు సంకనాకిపోతాయి. ఏమంటే పైనే మొదటి వచనంలో మాట్లాడితే ఏమంటున్నాడు తెలుసా? మొదటి వచనం 14వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబీకును. మూఢురాలు ఏంటి? మూఢురాలు ఇద్దరిలో మూఢత్వాన్ని కలిగి ఉంటే నిజంగా కుటుంబాలు నాశనమైపోతాయి, కుటుంబాలు రోడ్డున పడిపోతాయి, కుటుంబాలు భవిష్యత్తులో చిన్నాభిన్నమైపోతాయి ప్రియులారా. ఒక్కసారి మరి ఆలోచించండి, ఈ మూఢత్వం గురించి బైబిల్ ఎందుకు మనకి పదే బోధిస్తుంది అంటే, సొలొమోను గారి ద్వారా బోధిస్తున్నాడు అంటే, నిజంగా సొలొమోను గారు సూర్యుడి కింద భూమి మీద మనుషులందరి విషయములో పరిశోధన చేశాడు. సూర్యుని కింద భూమి మీద మనుషులందరిని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తే మూడుని విషయములో తెలుసుకున్నాడంట, మూఢత్వం విషయములో తెలుసుకున్నాడంట. ఆ మూఢత్వము మనిషిలో ఎంత బలముగా పనిచేస్తుందో సొలొమోను గారు తెలుసుకున్నారంట ప్రియులారా.
అందుకే మూఢత్వము మనలో ఉన్నా కూడా అణిచేసుకోవటానికి, మూఢత్వము మనలో ఉన్న కూడా దాన్ని అలాగే అణిచేయాలి అంటే అది కేవలం వాక్యముతో సాధ్యం ప్రియులారా. వాక్యముతో సాధ్యం. వాక్యము ద్వారా ఎంత మూఢత్వాన్నైనా అణుచుకోవచ్చు, తీసివేసుకోవచ్చు. ఎందుకంటే మూఢత్వానికంటే బలమైన, శక్తివంతమైనది దేవుని వాక్యము. ఆ వాక్యము మనిషి నరనరాలలోకి వెళ్ళి కీళ్ళను మూలగును విభజించుకుంటూ వెళ్ళి ఎక్కడైతే మూఢత్వపు మూలాలను పెరికివేస్తూ మనిషిని ఒక దైవత్వం కలిగిన వాణినిగా మార్చుతుంది ప్రియులారా బైబుల్. అందుకే బైబుల్కి మించిన ఏది లేదు ప్రియులారా. మనిషిలో ఎన్నో దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, తలంపులు, కార్యక్రమాలు, చెడ్డ పనులు ఎన్నో శరీరములో మనిషి తలంపుల్లో ఉన్న కూడా వాటిని అన్నిటినీ కడిగేస్తున్నది, వాటిని అన్నిటినీ తీసేస్తున్నది శక్తి కలిగిన వాక్యం. ఈ వాక్యాన్ని సాత్వికముతో అంగీకరిస్తే ఆ వాక్యము 2 అంచులు గల ఖడ్గము కంటే, ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించుకుంటూ దూరుకుంటూ వెళ్ళి విభజిస్తుందంట ప్రియులారా. అంత బలమైన వాక్యం మూడునిలో ఉంటున్న మూఢత్వాన్ని పెరికివేసి శాంతి సమాధానాన్ని మనుషులో ఇచ్చేసి కోపము లేకుండా మూఢత్వములో ఉంటున్న వాడికి కోపము లేకుండా శాంతపరచటానికి దేవుడిచ్చిన ఈ శాంతి వాక్యం ప్రియులారా. మంచి మాటలు ఈరోజు దేవుడు మనకిచ్చిన మాటలు ప్రియులారా. దేవుడిచ్చిన మాటల్ని చాలా జాగ్రత్తగా మనము నేర్చుకోవాలి. మూఢత్వములో ఉంటున్న వాడికి నీకు త్వరగా కోపం వచ్చింది అంటే, నీకు ఈ నిమిషాలలో కోపం వచ్చిందంటే టాబ్లెట్ల వలన, ఉప్పు కారం వలన కాదు, నీలో చోటు చేసుకున్న మూఢత్వాన్ని బట్టి త్వరగా నీకు కోపం వస్తుంది. నీకు త్వరగా నువ్వు గర్విస్తావు, నువ్వు మరి గర్వంతో మాట్లాడతావు. అందుకే నీ గర్వాన్ని అణిచివేయాలన్నా, నీ కోపాన్ని తీసివేయాలన్నా, నీ మూఢత్వాన్ని ఏరులతో సహా పెళ్ళగించాలన్నా దేవుని వాక్యాన్ని స్వీకరించు. దేవుని వాక్యం దగ్గరకు రా. దేవుని వాక్యాన్ని దివారాత్రులు చదివితే నీకున్న మూఢత్వము పోతుంది, నీకున్న కోపము పోతుంది, నీకున్న గర్వము కూడా పోతుంది. అన్నీ పోయి ఒక దైవ లక్షణాలు కలిగిన మనిషిగా ఈ భూమి మీద నువ్వు నిలబడటానికి అవకాశం ఉంది అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ వందనాలు. సెలవు.